మయన్మార్లో సైబర్ నేరాలు చేయిస్తున్న ముఠాపై దాడులు చేసి ఏపీకి చెందిన బాధితులను సిఐడి అధికారులు రక్షించారు. మయన్మార్, కంబోడియా లాంటి దేశాలకు తీసుకెళ్లి సైబర్ నేరాలు చేయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సిఐడి అధికారులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఇండియన్ ఎంబసీ సాయంతో మయన్మార్ దేశంతో సంప్రదింపులు జరిపారు. మయన్మార్ కేకే పార్క్ నకిలీ కంపెనీలపై అక్కడి ఆర్మీ దాడులు చేయగా నిందితులు పరారైనట్లు అధికారులు వెల్లడించారు. గత 3 నెలలుగా వరుస ఆపరేషన్లు చేపట్టి 1500 మంది భారతీయులను సైబర్ నేరస్తుల నిర్బంధం నుంచి రక్షించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 128 మంది ఆంధ్రప్రదేశ్కు చెందినవారున్నారు. విదేశీ ఉద్యోగాల పట్ల యువకులు జాగ్రత్తగా ఉండాలని సిఐడి అధికారులు సూచిస్తున్నారు. సైబర్ క్రైమ్ సంబంధించి ఈ ఫేక్ జాబ్ ఆఫర్స్ గురించి ఫేక్ వేరే కంట్రీస్ లో పోయి చాలా సైబర్ క్రైమ్ బలవంతంగా చేస్తున్నాడు. సో సైబర్ స్లేవరీ అంటే ఇప్పుడు మన ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అక్కడ ఒక జాబ్ కోసం పోయినప్పుడు సైబర్ స్లేవరీకి ట్రాప్ అవుతున్నారు. కొంత ఏజెంట్స్ ఉన్నారు, కొంత బయట నుంచి ఆపరేషన్ చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళతో కాంటాక్ట్ అయ్యి వీళ్ళకి ఒక జాబ్ ఆఫర్ ఇస్తారు. అక్కడ మనవాడు పోయినప్పుడు వాళ్ళ పాస్పోర్ట్ తీసి దెన్ ఫోన్స్ లాగేసుకొని వాళ్ళతో బలవంతంగా సైబర్ క్రైమ్ చేపిస్తున్నారు. సెల్ఫ్ గా పోతున్నారు. టికెట్ ఉంది, జాబ్ ఆఫర్, ఒక ఫేక్ జాబ్ ఆఫర్ ఇస్తారు. అక్కడ పోయి ఎయిర్పోర్ట్ లో ఒక హ్యాండ్లర్ వీళ్ళకి కలుస్తారు. హ్యాండ్లర్ ఇక్కడ ఇంకా మీకు తీసుకుపోతారు, అక్కడ బలవంతంగా తీసుకుపోతారు. ఒక కిడ్నాపింగ్ ఇలాగా. మయన్మార్ కంట్రీకి కోఆర్డినేషన్ ఉంది, థాయిలాండ్ కంట్రీ కోఆర్డినేషన్ ఉంది. దానికి ఎట్లా పోవాలంటే ఎంబసీస్ నుంచి. కానీ అక్కడ వాళ్ళతో ప్రాపర్ జరుగుతుంది. అంతా అంతే ఆపరేటర్స్ ట్రాపింగ్ అన్ని ఫేక్ జాబ్ వేసి 2 months వేసి పంపుతారు. అక్కడికి వెళ్ళినాక చైనీస్ పాస్పోర్ట్స్ మొబైల్స్ హ్యాండ్ ఓవర్ ఇంకా స్కామ్ లోకి దింపేస్తారు. ఇండియన్స్, ఎన్ఆర్ఐస్ యుఎస్ లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు. లవ్ స్కామ్ అని చెప్పి ట్రాప్ చేసి ట్రేడింగ్ లోకి దించుతారు. బిగ్ అమౌంట్ వచ్చేదాకా మమ్మల్ని ఫిజికల్ గా పనిష్మెంట్స్ ఇస్తారు. సో జాబ్ జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ లేదు, ఏమీ లేదు. కంప్యూటర్ ఇచ్చి ఇక్కడ వచ్చే ఉన్నారు. నాకు అసలు ఈ వర్కే తెలియదు, అది ఇది అనగానే మేము ట్రైనింగ్ చేస్తాం, మేము నేర్పిస్తాం, చేసి వెళ్ళాలని చెప్పారు. నా పాస్పోర్ట్ ఫోన్ తీసుకొని 10 లక్షలు అయింది, 10 లక్షలు కడితే నేను ఇంటికి లేకపోతే లేదని చెప్పారు. నియర్లీ 18 hours 19 hours వరకు చేయించుకునేవాళ్ళు. ఫిజికల్ హెరాస్మెంట్ చేసేవాళ్ళు, అంటే పనిష్మెంట్లు ఎవరు అని చెప్పి కరెంట్ షాట్లు అని చెప్పి ఇలా చేసేవాళ్ళు.